ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ఉపన్యాసాలు. ఒకనాడు బడ్జెట్ ఉపన్యాసాల కోసం పడి చచ్చేవాళ్ళు. ఎందుకంటే ఉద్దండ నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రసంగాలు వినాలని చెవులు రిక్కించి వినేవాళ్ళు. అంతటి అద్భుత ప్రసంగాలు ఉండేవి. సరే, ఆ పద్ధతి లేకపోయినా కనీసం ఆ ఒరవడిలో కొనసాగాలి కదా. మరి ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడయ్యాడు, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్. మరి అద్భుతమైన అవకాశం, అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే తన ఇమేజ్ పెరుగుతుంది. కానీ జరుగుతుందేంటి? టోటల్లీ దానికి భిన్నంగా జరుగుతా ఉంది. ఎప్పుడు పాత పద్ధతుల్లోనే అంతకుముందు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అదానీ అంబానీ కులగణన, అదేమంటే అధికారులు ఏ కులం వాళ్ళు, చివరికి సైన్యం కూడా అగ్నివీరు. అంటే అసలు ఏమిటి, అసలు ఏంటి? బడ్జెట్కి సంబంధించినవి కాదు, బడ్జెట్ తప్ప అన్నీ మాట్లాడుతున్నాడు. బడ్జెట్ తప్ప అంటే ఆయన అవగాహన లేదనమాట. ఆరు ఇంట్రెస్ట్ లేదు, చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పటికి 2 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. నాకైతే ఇప్పటికి కూడా మెచ్యూరిటీ వచ్చిందని నాకైతే అనుకోవట్లా. ఎందుకనంటే ఇదొక విభజన, విచ్ఛిన్నకర ధోరణి. చాలా ప్రమాదకరం ఇది. సమాజాన్ని విభజించాలనుకోవటం కులాల పేరుతోటి. రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు. పదే 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 నువ్వే కులం, నువ్వే కులం. అదేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా అదే కదా. జర్నలిస్ట్ ఏదో ఆయన అడిగాడని చెప్పి, అసలు నీ ఇదేంటి, నీ ఐడెంటిటీ ఏంటి, మీ మాలిక్, మీ యజమాని కులం ఏంటి? అసలు ఎవడైనా అసలు ఆ మెచ్యూరిటీ లేకుండా అయిపోయింది. సమాజాన్ని విభజించటం కోసం ఓ కుట్రలాగా అనిపిస్తూ ఉంది. ఆ ట్రాప్లో రాహుల్ గాంధీ కూడా పడ్డాడనేది కూడా అనిపిస్తూ ఉంది. తర్వాత అసలు సైన్యాన్ని గురించి చాలా తక్కువగా మాట్లాడుకోవాలండి, ఎక్కువ మాట్లాడుకోకూడదు. అగ్నివీరు సంబంధించి సలహాలు ఇవ్వండి, ఇంప్రూవ్ ఎట్లా చేయాలని సలహాలు ఇవ్వండి, తప్పులేదు దానికి. దాన్ని పదే 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 ఒక సైన్యం ఇమేజే దెబ్బతినే పద్ధతిలో మాట్లాడటం. అసలు ఆ బడ్జెట్ హల్వా దీని గురించి ఏం తెలుసు ఆయనకి? అధికారులు వాళ్ళలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? చక్రవ్యూహం, మహాభారతం ఏదో తెలిసిన వాడిలాగా మొత్తం ఎవరో ఏదో చెప్తే రాసిచ్చి ఇక్కడ స్క్రిప్ట్ చదవటం అంటే అది కరెక్ట్గా ఉండదు. మరి నువ్వట్లా మోడీని దాంట్లో కౌరవుల్లాగా, కౌరవ సేనల్లో ఒకరిలాగా అక్కడ పెట్టి మాట్లాడవచ్చు, దాని తప్పలేదు, నువ్వంటే మాట్లాడొచ్చట. కానీ నిన్నెవరన్నా అంటే మాత్రం భరించలేవు. మళ్ళా అహం అడ్డు వస్తుంది. మేము ఫస్ట్ ఫ్యామిలీ, భారతదేశానికి మమ్మల్ని ఎవరు అంటానికి లేదని అహం అడ్డు వస్తుంది. ఒక్కసారి రాహుల్ గాంధీ పాత ఎల్ఓపి నాయకులు మాట్లాడిని చదువుకోండి, వినండి ఒక్కసారి. పార్లమెంట్ పాత ప్రొసీడింగ్స్. అధీర్ రంజన్ చౌదరిని కాదు నేను చెప్పేది. అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎట్లా మాట్లాడేది, అరుణ్ జైట్లీ ఎట్లా మాట్లాడేది, అంతకుముందు వాళ్ళు కూడా అవసరం లేదు, వీళ్ళిద్దరు ఇటీవల కాలం వాళ్ళు కదా. ఒక్కసారి వినండి. బడ్జెట్ వచ్చిందంటే ఆవిడ ప్రసంగం వినటానికి అందరు ఆసక్తి చూపించేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో విషయాలు మాట్లాడేది బడ్జెట్కి సంబంధించినవి. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి ప్రభుత్వాన్ని ఎన్నో మాట్లాడుతుంది. కాబట్టి కనీసం మీకు లేకపోతే అవతల వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడారు చూసైనా సరే ఆ హుందాతనం, గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఆ పాత్ర పోషించారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర. చివరికి జనం మిమ్మల్ని చూసి నవ్వుకునే పరిస్థితి రాకూడదు కదా. రెండోది ఏదో అంటారు కదా, కదిలించి తిట్టించుకోవటం అంటే. కామ్గా ఉండకుండా కదిలించి తిట్టించుకోవటం. ఆవిడ నిర్మలా సీతారామన్ అయితే ఒక లేడీ సింహంలాగా ఉతికి ఆరేసింది, చీల్చి చెండాడింది రాహుల్ గాంధీని. ఏం మరి ఆయన ఆయన ఏమైనా ఇష్టపడితే అట్లా మాట్లాడితే బాధ్యత లేకుండా ఎలా మాట్లాడతాడండి?
బడ్జెట్ హల్వా తయారు చేసేటువంటి అధికారుల్లో ఎవరే కులం అట? ఆవిడ అడిగింది. మరి 2013-14 మీ బడ్జెటే కదా, అప్పుడు కూడా హల్వా తయారు చేశారు కదా, మరి ఆ అధికారుల కులాన్ని గురించి నువ్వు మాట్లాడావా? అప్పటికి నీకు పవర్ ఉంది కదా, రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉంది కదా, ఎందుకు మాట్లాడలేదు? అసలు అధికారుల్లో రిజర్వ్డ్ పీపుల్ రాకపోవటానికి కారణం ఎవరు? మీరే కదా. మరి బీసీ కమిషన్ని తొక్కిపట్టింది మీరే కదా. బీసీ కమిషన్ రాకుండా మండల కమిషన్ తొక్కిపట్టింది మీరు కాదా? ఆవిడ అడిగింది. దానికి సమాధానాలు ఎక్కడున్నాయి? అట్లానే అసలు ఆ రిజర్వేషన్లు అనేది రావటం అనేది మీ వల్లనే లేట్ అయింది, అది ఆవిడ చెప్పింది. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీరు ఇంకొకరు విమర్శించే ముందు మీకు ఒక 2 సంస్థలు ఉన్నాయి కదా. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, మరి 9 మంది ఉన్నారండి దాంట్లో. 9 మంది. ఇక్కడ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం, సుమన్ దూబే, డాక్టర్ అశోక్ గంగూలీ, మోంటెక్ సింగ్ అహ్లూవాలియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విజయ్ మహాజన్. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని చెప్పనండి ఇందులో. ఒక్కరు. ముగ్గురు మీ కుటుంబ సభ్యులే. మిగతా వాళ్ళందరూ మీరు ఏం చెప్తే వేలు ముద్రగాళ్ళు. మేధావులు అయితే అవ్వచ్చు, కానీ ఏం ప్రయోజనం? మీరు చెప్పిన దానికి చవదాటరు కదా. అట్లానే రెండోది చూడండి, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డాక్టర్ అశోక్ గంగూలీ, బన్సీ మెహతా, దీప్ జోషి. ఒక్కరున్నారండి ఇందులో. నిజం చెప్పాలంటే అందరు అగ్రవర్ణాలే. అంటే నేనైతే అలా మాట్లాడను, కానీ ఆయన అన్నాడు కదా, ప్రతి దాంట్లో కులాన్ని చూస్తున్నాడు కదా, మరి మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా అని. అది ఆవిడ అడిగినటువంటి ప్రశ్న. అసలు ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ని తొక్కిపెట్టింది ఎవరండి? మీరు కాదా? ఎన్నిసార్లు చెప్తారు పార్లమెంట్లో ఈ మాట? మండల కమిషన్ రిపోర్ట్ని తొక్కిపెట్టింది ఎవరండి? రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరు? మీ నాన్న, మీ నాయనమ్మ, మీ ముత్తాత అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినాళ్లే. మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఇవాళ అపోజిషన్లో రెచ్చగొట్టడం కోసం అని చెప్పి ఇలా మాట్లాడితే ఎవరు వింటారు? అసలు ఇన్ఫ్లేషన్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆవిడ గణాంకాలతో నిరూపించింది. వాజ్పేయి హయాంలో యావరేజ్ సగటు ఇన్ఫ్లేషన్ ఎంత, యూపీఏ 10 సంవత్సరాల్లో సగటు ఇన్ఫ్లేషన్ ఎంత, ఎన్డీఏ టైంలో సగటు ఇన్ఫ్లేషన్ ఎంత. ఒకే ఒక్క పదంతో మిమ్మల్ని నోరు కట్టేసింది. కాంగ్రెస్ ఆయి, మెహంగాయ్ లాయి. అంటే కాంగ్రెస్ వచ్చింది, దాంతోపాటు అధిక ధరలను కూడా తీసుకొచ్చింది అని జనంలో నానుడు అని చెప్పింది. అది నిజం. అది పశ్చిమ బెంగాల్ ఎంపీలు కూడా ఉతికారేసింది. ప్రొఫెసర్ సౌగతా రాయ్ని వాళ్ళందరూ. ఆయన మీరు ఇండియన్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారన్నాడు. ఎంత దారుణం ఆయన మాట్లాడేది. ఒక రాజకీయ పార్టీ అంటే హార్వర్డ్ వాడే మనకి ఆర్థిక మంత్రి ఉండాలి, ఇంకొకటి ఉండటానికి లేదు. ఆవిడ అడిగింది. ఆవిడ నిజంగా లేడీ సింహమేనండి. మరి మీ మమతా బెనర్జీ ఎక్కడ చదివింది బాబు? మీ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఎక్కడ చదివింది ప్రొఫెసర్? అసలు మీరు ప్రొఫెసర్గా ఎక్కడ చేస్తున్నారు? ఇండియన్ యూనివర్సిటీ కాలేజీలో చేస్తున్నారా, ఫారిన్ యూనివర్సిటీ కాలేజీలో చేస్తున్నారా అడిగింది. మొహం అసలు పెట్టుకోవడానికి ఎక్కడుంది ఆయనకి? అంత అంత చీల్చండాడింది అనమాట. అసలు పశ్చిమ బెంగాల్ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఘనకీర్తి ఉంది దానికి. పారిశ్రామిక రంగంలో మొత్తం దేశంలో దాని వాటా ఎంత, ఇవ్వాలి ఎంత. క్యాపిటల్ ఫార్మేషన్లో, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో అప్పటి వాటా ఎంత, ఇప్పుడు వాటా ఎంత, అన్నిట్లోనూ గణాంకాలతో ఏకిపారేసింది. చివరికి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే మొత్తం యూపీఏలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లు అన్ని కోట్ చేసింది. ఎన్ని రాష్ట్రాలు వాళ్ళు కోట్ చేశారు. సో కాబట్టి కెలుక్కొని తిట్టించుకోవటం అంటే ఇదే. కెలుక్కొని తిట్టించుకోవటం అంటే అసలు హుందాగా లేకుండా రాహుల్ గాంధీ అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఎల్ఓపి అయిన తర్వాత బాగా స్టడీ చేసి ఆ పేపర్స్ అన్ని స్టడీ చేసి వచ్చి మాట్లాడతాడు అనుకున్నారు. ఏం లేదండి, పసలేదు. పాత పద్ధతి ఒక దగ్గర జోకర్ లాగా తయారవుతున్నాడు. నిజంగా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంటే అనాలంటే కొద్దిగా బాధేస్తా ఉంది ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తిని. కాకపోతే రెచ్చగొట్టడానికి పనికొచ్చే స్పీచ్ తప్పితే సబ్స్టెన్స్ లేదండి. అది ప్రతిసారి అదే పాచింతకాయ పచ్చడి చెప్పిందే చెప్పింది. ఇంతకీ అసలు అర్థం చేసుకోలేదు బడ్జెట్ని గురించి. ఎవరు ఆయనకి ఈయన సలహాదారులు ఎవరండి? ఆ జేఎన్యు ప్రోడక్ట్స్ అట,
కొంతమంది ఆ కుర్రాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చారు, ఆ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకేంటి వెల్త్ ఎవరు క్రియేట్ చేసినా తప్పే. 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు, వేల మంది ఉద్యోగాలు వస్తున్నాయి. అది లేకుండా ఆర్థిక అభివృద్ధి కాదని ప్రపంచ చరిత్ర చెప్తోంది మనకి. అయినా ఆ పాత చింతకాయ పచ్చడి కమ్యూనిస్ట్ నాయకులు ఆయన సలహాదారులు ఇవాళ. వాళ్ళ నాన్న వాళ్ళ నాయనమ్మ చెప్పింది కూడా, వాళ్ళ నాన్న చాలా ప్రాక్టికల్గా ఉండేవాడు. ఒక విధంగా వాళ్ళల్లో కొంచెం జెంట్లమైన ఎవరంటే రాజీవ్ గాంధీ. సో అదే ఆ తర్వాత ఇవాళ వచ్చి అనిల్ అంబానీ ఇంకేం లేదండి, అది ఒక్కటే. మరి ఆవిడ అడిగింది, మరి మీరు కేరళలో విద్యుంజం పోర్టు, మరి మీ ఉమెన్ చాండియే కదా ఆ విద్యుంజం పోర్టు అదానికి అసలు టెండర్ పిలవకుండా నామినేషన్లో ఇన్విటేషన్ ప్రక్రియలో ఇచ్చేసాడు అదానికి. మరి అప్పుడు అనిపించలేదా మీకు అదాని? మరి సిపిఎంను కూడా విమర్శించింది. మరి ఆ తర్వాత మీరు వచ్చారు, అదేం క్యాన్సిల్ చేయలేదుగా, అదానికే ఇచ్చారు కదా, అదాని ఓపెన్ చేశాడుగా. సో కాబట్టి ఏంటి, ఇప్పుడు తెలంగాణలో ఉంది, మరి రేవంత్ రెడ్డి పిలిచి పెద్ద పెట్టేశాడు కదా అదానికి. అంటే మీరు ఏదైనా మాట్లాడొచ్చండి, అని అది మీరు పాటించరు. ఇది కాంగ్రెస్ అంటేనే ఇదేనండి. అందుకనే నాకు కాంగ్రెస్ అంటే కోపం ఏంటంటే, అది లేకపోతే నాకు ఏ పార్టీతో సభ్యత్వం లేదు. కానీ ఇతను ఈ కాంగ్రెస్ అనేది ఈ దేశానికి పట్టిన శని నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నిజంగా ఎప్పుడో అప్పుడు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక అభివృద్ధి మాత్రం ముందు కూడా కాంగ్రెస్ టైంలో జరుగున్నట్టయితే ఇవాళ సౌత్ కొరియాలో చైనాలో కాదండి, భారత్ చాలా మిన్నగా ఉండేదండి. కారణం ఎవరవుతారండి? కాంగ్రెస్ కాకుండా ఇంకొకరు ఎవరవుతారు? సో కాబట్టి గ్రోత్ రేట్స్ కూడా ఉన్నాయి. నెహ్రూ కుటుంబం టైంలో ఎంత ఉంది, ఇందిరాగాంధీ కుటుంబం టైంలో ఎంత ఉంది, గ్రోత్ రేట్స్ అవన్నీ కూడా మనకు లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చిన తర్వాత హుందా మరిచి మాట్లాడకుండా ఉంటే మంచిది. సమాజాన్ని విభజించే పద్ధతుల్లో మాట్లాడకుండా ఉంటే మంచిది. సైన్యాన్ని అతిగా మాట్లాడి సైన్యపు విషయాల్లో విచ్ఛిన్నకర ధోరణికి తోడ్పడకుండా ఉంటే మంచిది. అలా అయితేనే ఎల్ఓపికి అర్హత ఉంటుంది. లేకపోతే ఎల్ఓపికి ఆయన పనికిరాడని చెప్పాల్సినటువంటి పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకుంటున్నాడు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.